హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కృంగిపోయిన అంశంపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది, ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇప్పటికే సుదీర్ఘంగా విచారణ జరిపి ఓ నివేదిక ఇవ్వడానికి రెడీ అయిపోయింది. నివేదిక ఇవ్వడానికి రెడీ అయిన సందర్భంలోనే ప్రభుత్వం అనూహ్యంగా ఆ కమిషన్కి సంబంధించిన గడువుని పెంచింది. గడువును పెంచిన తర్వాత కమిషన్ మరో 3 రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటివరకు అధికార యంత్రాంగాన్ని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్న కాంట్రాక్టర్లను వీళ్ళని మాత్రమే విచారించిన కమిషన్ తాజాగా 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను విచారణకు పిలిచింది. వారిలో గత ప్రభుత్వంలో, అప్పటి ప్రభుత్వంలో కాళేశ్వరం నిర్మాణం సమయంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, కాళేశ్వరం నిర్మాణం సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, కాళేశ్వరం నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, వీళ్ళ 3కి నోటీసులు ఇచ్చింది. వీళ్ళలో ఇప్పటికే ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు, హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. రేపు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. సో విచారణకు హాజరు అవుతారా లేదా అనే దానిపైన కూడా సందిగ్ధత ఉన్న నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. నిజానికి విచారణకి ఈ నెల 5వ తారీఖున వెళ్ళాలనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ డేట్ అడిగారు. రేపు ఆయన విచారణకు వెళ్ళబోతున్నారు. అయితే ఏం చెప్పబోతున్నారు కేసీఆర్? గతంలో కూడా విద్యుత్ అంశానికి సంబంధించి కమిషన్ వేసింది ప్రభుత్వం. ఆ అంశంలో ఆయన విచారణకు వెళ్లకుండా ఓ సుదీర్ఘ లేఖ రాశారు కమిషన్కి. ఏ అర్హతతో విచారిస్తారని, ఏమేం జరిగింది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి అనేది ఓ సుదీర్ఘ లేఖని కేసీఆర్ రాయడం చూసాం. కానీ ఈసారి స్వయంగా ఆయన ప్రత్యక్షంగా కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం అంశానికి సంబంధించి నిజాలేంటో చెప్పాలి అని అనుకుంటారు. నిన్నటి హరీష్ రావు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రిపేర్డ్గా కనిపించింది. కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఓరల్గా కాకుండా రిటర్న్గా ఆన్ పేపర్ నేను వివరాలన్నీ ఇచ్చాను, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానంటూ హరీష్ రావు చెప్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఘనతగా చెప్తూ వచ్చింది. ర్యాపిడ్గా పూర్తి చేసిన ప్రాజెక్ట్గా చెప్తూ వచ్చింది. కాళేశ్వరాన్ని ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రపంచ దేశాలన్నీ పొగిడాయని చెప్తూ వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం, సిడబ్ల్యూసీ అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా అనేక సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా అద్భుతంగా చేస్తున్నారు అని కేంద్ర మంత్రులే ఇక్కడికి వచ్చి చెప్పిన సందర్భాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తోంది. అయితే ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 2 పిల్లర్లు, బ్యారేజీకి సంబంధించిన 2 పిల్లర్లు కృంగిపోవడం, మొత్తం ప్రాజెక్టు కుంగిపోయింది అనే ప్రచారం జరిగింది. కానీ కుంగిపోయింది కేవలం 2 పిల్లర్లు మాత్రమే. ఈ పిల్లర్లు కుంగిపోవడం వెనక నిర్లక్ష్యమే ఉంది అంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ కూడా రాజకీయ ప్రేరేపితమంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉండడం. సో ఈ ప్రాజెక్టు డిజైన్ మొత్తం మాకేం తెలియదు, కేసీఆర్ చెప్తేనే కట్టామంటూ కొంతమంది ఇంజనీర్లు కమిషన్ ముందు చెప్పారు అంటూ వార్తలు వస్తూ ఉండడం, కేసీఆర్ ఏమో నిర్ణయం తీసుకున్నారు మాకేం సంబంధం లేదు అంటూ ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉండడం, సబ్ కమిటీ ఏర్పాటైంది, సబ్ కమిటీ పాత్ర కూడా దీనిలో ఉంది అంటూ హరీష్ రావు మాట్లాడడం, సబ్ కమిటీలో మెంబర్గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాకు తెలియకుండా, క్యాబినెట్ నిర్ణయం లేకుండానే కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం జరిగిపోయిందని మాట్లాడడం. ఇన్ని ప్రశ్నల నడుమ కేసీఆర్ రేపు కమిషన్ ముందు హాజరవబోతున్నారు. కేసీఆర్ కమిషన్ ముందు హాజరై వీటన్నిటికీ సావధానంగా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ పర్టికులర్ కాళేశ్వరం అంశానికి సంబంధించి ఇన్ అండ్ అవుట్ తెలిసిన వ్యక్తి, పూర్తి ఒక రాజకీయ నాయకుడిగా కొంతమంది యంత్రాంగానికి, కొంతమంది ఎక్స్పర్ట్స్కి ఓ బాధ్యతనిచ్చి కట్టండి అని చెప్పి వదిలేయటం కాకుండా ప్రతి స్టేజ్లోనూ, ప్రతి మైన్యూట్ ఇష్యూలోనూ ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఆయన కూడా ప్రతిదీ తెలుసుకుంటూ కాళేశ్వరం నిర్మాణాన్ని మానిటర్ చేసిన వ్యక్తి కాబట్టి, సో ఈ అంశంలో కేసీఆర్కి అడిగే ప్రశ్నలకు సంబంధించి కూడా కమిషన్ భారీగానే కసరత్తు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి ఆల్మోస్ట్ పూర్తయిపోయింది, ఆల్మోస్ట్ ఇది క్లైమాక్స్గా చూడొచ్చు. కేసీఆర్ తర్వాత ఇంకెవరిని కూడా కమిషన్ విచారణ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కేసీఆర్ విచారణ తర్వాత ఇమీడియట్గా కమిషన్ తన రిపోర్ట్ను కూడా బయటపెట్టచ్చు. కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళందరూ ఇంజనీర్లతో, కాంట్రాక్టర్లతో, ఇప్పుడు పొలిటీషియన్స్తో, ఇరిగేషన్ మంత్రితో, వీళ్ళందరితో మాట్లాడిన అంశాలకు సంబంధించి, వాళ్ళు చెప్పిన ఆన్సర్స్కి సంబంధించి వాటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ని ప్రధానంగా ఫ్రేమ్ చేసి కేసీఆర్ని కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వాటికి కేసీఆర్ చెప్పే సమాధానం ఖచ్చితంగా ఆసక్తిని కలిగించబోతోంది. అయితే గతంలో చాలా సందర్భాల్లో కమిషన్స్ ముందు విచారణకు హాజరైన వాళ్ళు ఏం చెప్పారు అనేది బయటికి తెలిసేది కాదు, కమిషన్ చెప్తే తప్ప. కానీ ఇప్పుడు కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతున్న సందర్భంగా, అంతకుముందు ఈటెల రాజేందర్ అలాగే హరీష్ రావు హాజరైన సందర్భంగా కూడా కమిషన్ అడిగే ప్రశ్నలు ఓపెన్గానే మీడియాతో సహా అందరూ అక్కడ ఉండి వినొచ్చు. కమిషన్ ముందు కేసీఆర్ చెప్పే సమాధానాలు కూడా మీడియాతో సహా
ఆ హాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వినడానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు కాబట్టి కమిషన్ ఏం అడగబోతోంది, కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో కమిషన్ ముందు హాజరైన తర్వాత నేరుగా ఆయన బీఆర్ఎస్ భవన్కి రాబోతున్నారు. బీఆర్ఎస్ భవన్కి వచ్చి కమిషన్ ముందు ఏం చెప్పారు, కాళేశ్వరంకి సంబంధించి ఏం జరిగింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు కృంగిన అంశం, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశానికి సంబంధించి రేపటి కేసీఆర్ స్టేట్మెంట్కి రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉండబోతోంది.